టేకుమట్ల మండలంలో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఒక పక్క ఎమ్మెల్యేనే చెబుతున్నా మరోపక్క అధికార పార్టీ నేతలే ఇసుక దందాకు తెరలేపుతున్నారని మండలమంతా కోడై కూస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆయన హస్తంతోనే ఇసుక దందా ఇష్టారీతిన సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. టేకుమట్ల మండలంలో చలివాగు, మానేరువాగు ప్రవహిస్తుంటాయి. ఇక్కడ ఇసుకకు డిమాండ్ విపరీతంగా ఉండడంతో కొందరు అక్రమార్కుల కన్ను ఈ ఇసుకపై పడింది. దీంతో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతలే అక్రమ ఇసుక దందాను నడిపిస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గర్మిలపల్లి దగ్గర ఉన్న మానేరువాగు నుండి రాత్రిళ్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఏకంగా జేసీబీల్ని పెట్టి ఇసుకను తోడి ఒక దగ్గర డంప్ చేసిన తర్వాత యథేచ్ఛగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి అలానే కొంతమంది ఇసుకను డంప్ చేసి గ్రామంలో డంప్ చేశారు. ఇది తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ఇసుక డంప్ను సీజ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా టేకుమట్లకు చెందిన ఓ అధికార పార్టీ మాజీ ప్రతినిధి కనుసన్నల్లోనే అక్రమ ఇసుక దందా జరుగుతున్నట్లు సమాచారం. రాత్రంతా ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తూ అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే ఇందిరమ్మ ఇళ్లకు, అభివృద్ధి పనులకు అంటూ మాజీ ప్రజాప్రతినిధుల నుండి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండడంతో అక్రమ ఇసుక రవాణాను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నీతులు చెప్పే నేతలే అవినీతి పనులు, అక్రమ దందాలు చేస్తుండడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. మరోపక్క సొంత అధికార పార్టీ నేతలే ఆ మాజీ ప్రజాప్రతినిధి చేస్తున్న పనికి పరువు పోతుందని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.